శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు రథసప్తమి అనేది, మరి ఈ రథసప్తమి నుండి, ఈ రోజు నుండి సూర్య భగవానుని అనుగ్రహం పొంది నేను చెప్తున్నటువంటి ఈ మాఘమాసంలో వచ్చేటువంటి రథసప్తమికి ఎంతో వేళా విశేషం, మంచిదండి. చాలా ఎక్కువగా ఈ రోజు నిజంగా ఈ రథసప్తమి నుండి కొన్ని తేదీలలో పుట్టినటువంటి వారు ఎవరికైతే డెస్టినీ నంబర్ 1 కనుక ఉంటే 1, 10, 19, 28 తేదీలలో కనుక ఎవరైతే జన్మిస్తారో సూర్యునికి సంబంధించినటువంటి శక్తియుక్తులు ఎక్కువగా ఉంటాయి. 1, 10, 19, 28 అయినా డెస్టినీ నంబర్ డేటు మంత్ ఇయర్ మొత్తం కూడినా కూడా 1 కనుక వచ్చినట్టయితే ఎక్కువగా వీళ్ళకి ఆ సూర్య భగవానుని అనుగ్రహం ఉంటుంది. ఇలాంటి వారు ఏం చేయాలంటే ఆదిత్య హృదయాన్ని ఎప్పుడూ పఠిస్తూ ఉండాలి. అదేవిధంగా నవగ్రహ స్తోత్రాల్లో కూడా సూర్య భగవానునికి సంబంధించినటువంటి నవగ్రహ స్తోత్రాన్ని కనుక మనం ఉచ్చరించినట్టయితే ఎంతో మేలు జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ తేదీలలో ఈ డెస్టినీ నంబర్లో పుట్టినటువంటి వారు. ఎస్ అండి. అదేవిధంగా ఒక్కొక్కరి డేట్ ఆఫ్ బర్త్ లో 3 ఒకట్లు కానీ 4 ఒకట్లు కానీ 5 ఒకట్లు కానీ ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఆదిత్య హృదయాన్ని ఎప్పుడు పారాయణం చేస్తే ఎంతో చక్కటి ఫలితాలు వస్తాయి. నేను చెప్తున్నా కదా, ఈ రథసప్తమి ఈ రోజు నుండి వాస్తవానికి ఏంటంటే సింహరాశిలో పుట్టినటువంటి వారు. ఇప్పుడు ఇంకొక సింహరాశి వారికి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ లో సింహరాశి వారికి అష్టమ శని మొదలవుతుంది. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ నెల 24వ తారీఖున శని హోమము నేను తలపెట్టబోతున్నాను. శని హోమంలో సింహరాశి వారు తప్పకుండా మీరు పాల్గొనాలి, అంటే చేయించుకోవాలి. మీరు మా దగ్గరికి రానవసరం లేదండి, మీరు ఎక్కడై ఉండి శని హోమం జరిపించుకోవచ్చు. మీరు శని హోమం జరిపించుకునేటువంటి వారు నేను ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని, తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు ముడి వేసి, ఒక పాత్ర తీసుకొని దాన్ని నిండుగా నూనె పోసి కొన్ని వేల వస్త్రాలు వేసి నేను చతుర్ముఖ దిగ్బంధనం చేస్తున్నాను. దాంట్లో నుండి ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకొని ఆ యొక్క శని హోమంలో 24వ తారీఖు 2వ నెల 2024 రోజు మీ గోత్రనామాలు ఉచ్చరించుకుంటూ శని హోమంలో వేయడం ద్వారా శని పటాపంచలైపోతారు. కుంభరాశిలోకి వచ్చాడు శనీశ్వరుడు. అందుకే మీకు ప్రాముఖ్యత ఇదేనండి. కుంభరాశిలోకి వచ్చినప్పుడు మీరు చేయాలి కంపల్సరీ. 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు కాబట్టి ఇది ఒక మంచి టైము. కాబట్టి సింహరాశి వారు శని, మరి సింహరాశి అంటే ఇక్కడ మనకు సింహరాశికి రాష్ట్రాధిపతి ఎవరండి? సూర్య భగవానుడు. సూర్య భగవానుడి కొడుకే శనీశ్వరుడు. శనీశ్వరునికి సూర్య భగవానికి అసలే పడదు. పచ్చగడ్డి వేస్తే బగ్గు ఉంటుంది, అట్లా ఉంటది శనీశ్వరునికి. ఎందుకంటే సూర్యుడు తన కొడుకు అందం విహీనంగా ఉన్నాడని చెప్పేసి తనని ఎక్కువగా ప్రేమానురాగాలు చిన్నప్పటి నుండి కూడా ఇవ్వడు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి శనీశ్వరుడు తండ్రి అంటే చాలా కోపగించుకోబడతాడు. కాబట్టి మనం రవికి మరియు శనీశ్వరునికి ఇద్దరు బద్ధశత్రువులుగానే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వారు శని హోమం తలపెడితే వాళ్ళకు ఉన్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. వాళ్ళ చదువు కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఏదైనా కానివ్వండి మంచి శుభ ఫలితాలు మీకు తప్పకుండా అందుతాయి. ఇకపోతే ధనుస్సు రాశి, మొన్ననే కాదండి ధనుస్సు రాశి వారికి ఏలినాడు శని పూర్తయిందంటారు. ఎస్, ఏలినాడు శని పూర్తి అయిపోయింది. కానీ ఈ ఏలినాడు శని పూర్తయినా కూడా మళ్ళీ మనకు కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు ఏలినాడు శని అంటే ఇప్పుడు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అయిపోయిందా, ఈ ధనుసు రాశి వారికి మళ్ళీ అర్ధాష్టమ శని పడుతుంది. ఎందుకంటే కుంభరాశి మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు మళ్ళీ అర్ధాష్టమ శని అవుతుంది కదా. దాని నుండి మనం అందుకే ఈ రథసప్తమి నుండి ఈ రాశులలో చాలా ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. ఇక మీనరాశి వారికి ఖచ్చితంగా ఏలినాడు శని మొదలైంది. అదే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. మేషరాశి వారికి మళ్ళీ వాళ్ళకి కూడా ఏలినాడు శని మొదలవుతుంది. ఇంకొక 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలలో మళ్ళీ వాళ్ళకు మేషరాశి వారికి ఏలినాడు శని మొదలవుతూనే ఉంటది. అందుకే చెప్తున్నారు, ఈ రథసప్తం నుండి వీరు స్ట్రెంత్ బాగా బలపడితే తప్పకుండా దూసుకొని వెళ్తారు. అందుకే ఒకసారి మీ పేరును మంచి సంఖ్యావరణలోకి మీరు మార్చుకోవాలి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి ఎలాంటి సమస్య అయినా పరిష్కారం ఒకటి అది న్యూమరాలజీలో తప్పకుండా ఉంటుంది. ఒకతను నా దగ్గరికి వచ్చినప్పుడు, సార్ నాకు గవర్నమెంట్ జాబ్ రావట్లేదు, మీరు అన్నట్టుగా 1వ తారీఖులో పుట్టాను, నాకు గవర్నమెంట్ జాబ్ రావట్లేదు అన్నారు. అతని జాతకాన్ని పరిశీలన చేసి నీకు గవర్నమెంట్ జాబ్ రావాలనే ఇప్పటి వరకు అని చూస్తే అతని పేరు
అతని పేరు 80 డిగ్రీల కంటే కింద క్లోజ్ అయిపోయింది. అవునండి, 80 డిగ్రీల కింద ఉంటే ఏముంటుందండి? ఏముండదు. ఏ మాత్రం నీకు ఎన్ని సంవత్సరాలు కాదు, నువ్వు జీవితకాలం కష్టపడినా నీకు జాబ్ రాదు. మళ్ళీ నేను ఏం చేశానంటే అతని నేమ్ని 360 డిగ్రీల కోణంలో సెట్ చేశాను. జాక్పాట్, దెబ్బకు జాబ్ వచ్చేసింది, గన్ షాట్. ఇంకొక విషయం, ఇలా అన్నానని మళ్ళీ తప్పుగా అనుకోవద్దు. చదువు అబ్బాయి కూడా చదివిండు, కోచింగ్లకు వెళ్ళిండు, విన్నారా? అతని కష్టం ఉంది, నేను ఇచ్చిన అదృష్టం ఉంది. అంతేగాని ఏదో జాక్పాట్ కొడితే ఈ రోజు నా దగ్గరికి కొన్ని లక్షల మంది లైన్లు కడతారు. మరి అవునండి, లక్షల మంది లైన్లు కట్టవలసిందే. కాకపోతే ఏంటంటే దీన్ని శాస్త్రాన్ని నమ్మే వాళ్ళు కావాలి. నాకు నమ్మని వాళ్ళకు నేను ఎంత చెప్పినా ఉపయోగం ఉండదు. నమ్మాలి, శాస్త్రాన్ని నమ్మాలి. దీనిలో స్ట్రెంగ్త్ ఉంది, బలం ఉంది అని తెలుసుకోవాలి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. మీరు సగం చేస్తే నేను సగం చేస్తానండి. పూర్తిగా నా మీద వదిలిపెట్టినా నేను ఏం చేయలేను. ఎంతకని చెప్తాడు గురువు పాఠాలు? ఎంతకని వినే సత్తా వాడికి ఉండాలి కదా. ఉంటేనే నేను పాఠాలు చెప్తే నా మంచి ప్రయోజకుడు అవుతాడు. నేను ఎంత చేసినా కూడా వాడు పనులు వాడు చేస్తే ఇంకెందుకండి, వేస్ట్, దండగా. కాబట్టి ఈ రథసప్తమి నుండి నేను చెప్తున్నటువంటి రాసులైనటువంటి సింహరాశి, ధనస్సు, మీన, వృశ్చిక, మేష, ఈ 5 రాసులు బాగుపడబోతున్నాయి. ఇందులో మీ రాసు ఉండాలని కూడా భగవంతుని కోరుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.